అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు కష్టాలు వర్ణించలేనివి. మరి కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రభుత్వానికి నిరుద్యోగులందరి తరపున తెలియజేస్తుంది ఏమంటే జాబ్ క్యాలెండర్. సో మన మంచి ప్రభుత్వం ఆల్రెడీ 16,000 పైచులక డిఎస్సి పోస్టులని నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి రిజల్ట్స్ కూడా త్వరలో ప్రకటించి ఉద్యోగాలు ఇస్తుంది. అదేవిధంగా జనరల్ డిగ్రీ అభ్యర్థులు అనేవాళ్ళు వారితో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఉంటారు. నిరుద్యోగం ఎక్కువగా ఉండేది ఈ జనరల్ డిగ్రీలోనే. ఎందుకంటే ఏదైతే ఈ టీచర్ పోస్టులు ఉన్నాయో వాళ్ళకి ఉన్న ట్రైనింగ్ ప్రకారం ఎక్కడైనా ఉపాధి రావచ్చేమో, కానీ జనరల్ డిగ్రీ అభ్యర్థులు చాలా వరకు కూడా ఏపీపీఎస్సీ పైన ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ల పైనే ఎక్కువగా వేచి చూస్తూ ఎప్పటి నుంచో చదువుతూ వాటి కోసం చాలా వరకు పట్టణ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ రూములు తీసుకొని చాలిన ఫుడ్తో హైజీనిక్ లేకపోయినా ఉద్యోగం సాధించడానికి, వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఆశయాలు నెరవేర్చుకోవడానికి, వారి జీవితానికి ఒక మంచి లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఎంతో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే మరి వెంటనే అనుకున్నట్టుగా డిఎస్సి తీశారు. అదేవిధంగా అనుకున్న విధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మెయిన్గా ఈ డిగ్రీ ఓరియంటేషన్లో ఉండే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, వాటి పోస్టుల సంఖ్యను ఏవైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలను భర్తీ చేస్తే చాలా ఎక్కువ మంది నిరుద్యోగులకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. మరి మన ప్రభుత్వ పెద్దలందరూ కూడా అదేవిధంగా ఏపీపీఎస్సీ వారు కూడా మంచిగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కొంత నిరుద్యోగాన్ని మనం తగ్గించే విధంగా ముందుకు వెళ్ళవచ్చు. అందువలన ప్రభుత్వం ఇంకా ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్లయితే ప్రతిదానికి కూడా టెక్నికల్ కానివ్వండి, నాన్ టెక్నికల్ కానివ్వండి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అన్ని పోస్టులు ఉంటాయి కనుక ఏదైతే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో అన్ని రకాల పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల వారి నిరుద్యోగులు ఆ యొక్క పోస్టులకి ప్రిపరేషన్ చేసుకుని ముందుకు వెళ్తారు. అందువలన ఏదైతే మనకి జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారో మరి ఇప్పటికీ అది లేదు. సో ఆ విధంగా పెద్దలందరూ కూడా ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగుల తరపున, ఎందుకంటే ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించింది అందరూ నిరుద్యోగులే, అది అందరికీ తెలిసిందే. మరి ఆ నిరుద్యోగులకి ఒక మంచి అవకాశం, ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించాలని కోరుకుంటూ నిరుద్యోగులందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇదేమీ ప్రభుత్వం పైన ఒత్తిడి కాదు. వాస్తవంగా ఆదేశ సూత్రాల్లో ప్రభుత్వ సామర్థ్యం ప్రకారమే ఉద్యోగాలు ఇస్తారు. రైట్ టు అనేది లేదు కూడా. కానీ ప్రతి సంవత్సరం ఉపాధి కల్పించినట్టయితే మంచి ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉంటుంది కనుక సో నిరుద్యోగులందరి యొక్క ఏదైతే ఈ యొక్క విన్నపాలు ఉన్నాయో వాటన్నిటినీ నేను ఈ ఛానల్ ద్వారా ముందుకు తీసుకొస్తున్నాను. మరి మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో అందరికీ తెలిసేలా, ఎందుకంటే నిరుద్యోగుల కష్టాలు అలా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగుల కష్టాలు అలా ఉన్నాయి. సో అటువంటి నిరుద్యోగులు ఒక్కసారి క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు క్వాలిఫై కాకపోతే వేరే సెక్టార్ చూసుకుంటారు. ఇలా సమయం దుర్వినియోగం కాకుండా ఉద్యోగానికి ప్రయత్నించి నాకు సామర్థ్యం లేదని తెలిస్తే వేరే సెక్టార్కి ఇస్తారు. మరి ఉద్యోగాలే ఇవ్వకపోతే ఆ ఉద్యోగం నాకు వస్తుందా రాదా అని తెలియకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళలేరు. అందుకే అత్యంత వేగంగా నోటిఫికేషన్ ఇచ్చి, అలాగే ఏపీపీఎస్సీ కూడా గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా పూర్తి ప్రక్షాళన చేసి ఏవైతే ప్రభుత్వం ఈ యొక్క గత ప్రభుత్వం పైన వచ్చిన రూమర్స్ ఉన్నాయో, రూమర్స్ కావచ్చు నిజాలు కావచ్చు, అవి కోర్టులు తేలిస్తాయి. అయితే ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తే విద్యార్థులకు నమ్మకం కలుగుతుంది. భవిష్యత్ తరాల్లో విద్యార్థులందరూ కూడా మంచి సర్వీసుల కోసం ప్రిపరేషన్ చేయాలని ఒక ఆశావాద దృక్పథం ఉంటుంది. సో ఆ నమ్మకాన్ని ఏపీపీఎస్సీ కలిగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏపీపీఎస్సీ కూటమి ఈరోజు ఎంత బాగా ముందుకు వెళ్తున్నాయో అందరం చూస్తున్నాం. మరి అదే ఆ ద్వారంలో వెళ్తూ మంచి ట్రాన్స్పరెన్సీగా గ్రామీణ ప్రాంత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఎక్కువ మంచి అవకాశాలు కలిగేలా ఎలా సార్ అంటే ఈరోజు తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది మనం చూస్తున్నాం. గ్రూప్ 1లో కూడా ప్యాటర్న్ మారుస్తామని చెప్పి గత నోటిఫికేషన్ ముందు అన్నారు, కానీ సమయం లేదు కనుక ఈ ప్యాటర్న్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ అన్నారు. సో ఆ ప్యాటర్న్లో అయితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. 2 పేపర్ల డిస్క్రిప్టివ్, 2 పేపర్ల ఆబ్జెక్టివ్. మరి అదేవిధంగా ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఉన్న సమయం, నోటిఫికేషన్,
అదేవిధంగా మెయిన్స్ డేట్స్, అదేవిధంగా రిజల్ట్ డేట్స్, పోస్టింగ్ డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చి ఒక స్టూడెంట్కి ఒక నమ్మకాన్ని కలిగిస్తే తదుపరి భవిష్యత్ తరాల వారు ప్రభుత్వం పైన, మరి అదేవిధంగా మన ఏపీపీఎస్సీ పైన, అదేవిధంగా ఈ ఉద్యోగాలకి చదవాలనే ఒక కోరిక వారిలో ఉండి మంచి సమర్థవంతమైన వ్యక్తులు మన ప్రభుత్వం యొక్క వర్గంలోకి బ్యూరోక్రాట్స్గా వచ్చి రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకువెళ్తారు. అదే ఆ నమ్మకం కోల్పోతే ఖచ్చితంగా వాళ్ళు వేరే సెక్టార్లకు వెళ్ళి మంచి వ్యక్తులు ఇందులోకి రాలేరు. లైక్ యూపీఎస్సీ కంటే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఉంటుంది, దానికి పోటీ సంవత్సరానికి ఒక 1000 పోస్టులు ఇస్తే ఆ పోస్టులకి భర్తీ జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి, ఇవన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలకి క్రమేపీ ఆ యొక్క అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక డేట్కి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ డేట్ నుంచి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటే మెయిన్స్ ఎగ్జామినేషన్, రిజల్ట్, ఇవన్నీ కూడా ఈ రోజున్న టెక్నాలజీకి పెద్ద కష్టం కాదు. ఒకప్పుడు అంటే ఎంత కూడా నిర్వహణ చాలా కష్టంగా ఉండేది, పేపర్లో కరెక్షన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎంత టెక్నాలజీస్ వచ్చాయి, ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది, సోర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత మంచి రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్ ఉండేటప్పుడు మరి ఖచ్చితంగా అనుకున్న సమయానికి అన్నీ కూడా నిర్వహించవచ్చు. కనుక అవి నిర్వహించి ఈ యొక్క ప్రభుత్వం పట్ల, ఏపీపీఎస్సీ పట్ల విద్యార్థులకు, ప్రజలకు మంచి నమ్మకాన్ని కలిగించాలని, ఆ కలిగించినప్పుడే మన యొక్క ఏదైతే ఈ యొక్క బ్యూరోక్రాట్స్ ఉన్నారో అందులో సమర్థనీయమైన వ్యక్తులు వస్తారని మరి విద్యార్థులు అందరి తరపున నేను వినవించుకుంటున్నాను. ఈ మాటలన్నీ కూడా విద్యార్థుల నుంచి వచ్చినవే. నాకు చెప్తే నేను ఒక ఛానల్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రతి విద్యార్థి మనోభావం ఏంటంటే మంచి ట్రాన్స్పరెన్సీగా, మంచిగా బాగా చదివిన విద్యార్థికి న్యాయం జరగాలి. పేపర్ సెట్టింగ్ కూడా బ్లూ ప్రింట్కి అనుగుణంగా జరగాలి. సిలబస్ ఇచ్చింది వేరు, పేపర్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వేరు అవ్వకుండా బ్లూ ప్రింట్ ఆధారంగా ఇవ్వాలి, సిలబస్ బేస్డ్ ఇవ్వాలి. ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీకి 100కి 100% ఎటువంటి అవినీతి జరగకుండా, వాటిపైన నమ్మకం కోల్పోయే విధంగా లేకుండా మంచిగా ఈ యొక్క ఎగ్జామ్స్ జరిగి మంచిగా చదువుకున్న ప్రతి నిరుద్యోగికి విజయావకాశాలు ఎక్కువగా ఉండి ఉద్యోగాలు వస్తే అటువంటి మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వెలికి తీయడం జరుగుతుంది, అవి వస్తాయి కూడా. సో అందువల్ల ప్రభుత్వం ఈ యొక్క వేగంగా మేల్కొని విద్యార్థులందరికీ న్యాయం చేయాలని మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ప్రతి నిరుద్యోగ మిత్రులు కూడా తెలియజేయాలి. అదేవిధంగా మన 86K గ్రూప్లో ట్విట్టర్లో పెట్టి కామెంట్ చేయమన్నా సరే ఏ నిరుద్యోగి చేయడం లేదు. సో మీ సమస్యల కోసం పోరాటం చేయడానికి నిరుద్యోగ జేఏసీ, మాలాంటి యూట్యూబ్లో ఉన్న ఎవరైతే యూట్యూబర్స్ మీ అందరం పోరాడినప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ కోసం, మీకోసం ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దానిలో మీరు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పాల్గొనడం, దానికి సంఘీభావం తెలియజేయాలి. ఈరోజు ఇదేది ప్రభుత్వం పైన వ్యతిరేకత, ప్రభుత్వం పైన ఆపోజిషన్గా వెళ్ళడం కాదండి. మన బాధలు, విద్యార్థుల బాధలు, ఉన్న పరిస్థితులు మనం తెలియజేస్తున్నాం. ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయడం కానీ, ఎక్కడైనా ఒక సమావేశం జరిగితే హాజరయ్యి మనం ఒక ఏదైతే శాంతియుతమైన చర్చలు, శాంతియుతమైన నిరసనలు ఉన్నాయో అవి తెలియచేయడం జాతీయ స్వతంత్రోద్యమం నుంచి కూడా మనకు వచ్చింది. అవి తెలియజేస్తేనే ప్రభుత్వానికి కూడా తెలుస్తాయి. సో ఇక్కడ నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తెలియాలంటే ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం కొంచెం ముందుగా ఉండాలి. సో అందరూ కూడా ఆ యొక్క నిరుద్యోగ జేఏసీ 86K గ్రూప్ కూడా సపోర్ట్ చేస్తూ మీరు ఆ కార్యాచరణలో పాల్గొంటూ ముందుకు నడిపించి మన హక్కులని, మన బాధ్యతలని మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ జాబ్ క్యాలెండర్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.